హలో అండి అందరికీ. ముందుగా నా వీడియోస్ అన్నిటినీ చూసిన అందరికీ, కామెంట్ చేసిన మీ అందరికీ, అలాగే లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వచ్చేసి అరటి మొక్క గురించి నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ అరటి మొక్క వచ్చేసి నేను పెట్టేసి 11 నెలలు అయిందండి. ఈ మొక్క తీసుకొచ్చి నాటేసి, అయితే ఈ మొక్కకి వాటర్ అనేది ఫుల్గా పోస్తూనే ఉండాలి. పొద్దున్న సాయంత్రం, ఎండాకాలం కాబట్టి 2 పూటలు ఫుల్గా పోయాలి. ఎంత నీరు పోస్తే మనకి గెల అంత తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు గెల రావడానికి ముందు ఈ మొదలు నుంచి ఇక్కడ వరకు మనకి ఎక్కడైతే ఆకులు స్టార్ట్ అవుతున్నాయో అక్కడ వరకు ఒకటే సైజు ఉంటుంది. చూడండి, గెల వచ్చే ముందు మనకి ఇలా మొగ్గలాగా ఒకటి కనిపిస్తుంది. పైన వచ్చే ఆకు వచ్చేసి చిన్నగా, మధ్యలో చిన్న మొగ్గలాగా కనిపిస్తుంది. అది పెరిగే కొద్దీ ముందుకు వాలుతుంది. ఇది నాకు ఫస్ట్ టైం అండి నేను ఈ అరటి చెట్టు నాటడము. నేను తెలుసుకున్న టిప్స్ అయితే ఇవేనండి. చుట్టూ గెల వచ్చే ముందు అయితే చుట్టూ ఈ చిన్న చిన్న మొక్కలు అనేవి బాగా వచ్చేస్తాయి. అయితే నేను ఇవి తీయకూడదేమో అనేసి వదిలేశాను. ఇవి తీసేస్తూ ఉండాలి. ఇవి తీసేస్తున్నా సరే మళ్ళీ గెల వచ్చే లోపల మళ్ళీ మనకి కింద పిలకలు అనేవి వస్తూనే ఉంటాయి. ఇవి అలానే వదిలేస్తే గెలకి మనకి బలం అనేది సరిగ్గా అందదు. అరటి పళ్ళు సైజ్ అయితే చాలా చిన్నగా వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆకులైతే చాలా పెద్దగా అయిపోతాయి. నీళ్ళైతే పోయడం మర్చిపోవద్దు. అలాగే పశువుల ఎరువు మొక్క మొదల్లో కొద్దిగా వేస్తూ ఉండాలి. నీళ్లు ఫుల్గా వేస్తేనే ఇది మనకి బాగా వస్తుంది గెల. అరటి పళ్ళు వచ్చినా కాయలు వచ్చినా సైజు మంచి వస్తుంది.